ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిరీస్ అండి. అండ్ ఈ వీడియోస్ అనేటివి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఎందుకంటే రీజనింగ్ అనే టాపిక్లో సిరీస్ అనేది మొదటి టాపిక్ అంటే. సో ఈ సిరీస్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే దీనిపైన డిపెండ్ అయిన అనాలజీ టాపిక్ కావచ్చు, అడ్మిన్ అవుట్ కావచ్చు, అండ్ డిఫరెంట్ వన్ టాపిక్ కావచ్చు, ఇవన్నీ కూడా సిరీస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో మనం సిరీస్ శ్రేణులు అని చెప్పి తెలుగులో అంటాం. సో ఈ కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే రీజనింగ్ నుంచి మిగతా క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు. అండ్ సిరీస్ అంటే మనకు డిఫరెంట్ సిరీస్ ఉంటాయండి. ఆల్ఫాబెట్ సిరీస్ ఉంటుంది, న్యూమరికల్ సిరీస్ ఉంటుంది, అండ్ ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ ఉంటుంది, అండ్ సింబల్ సిరీస్ కూడా ఉంటుందండి. సో అవన్నీ కూడా మనం వన్ బై వన్ చూద్దాం. సో ఈ టాపిక్లో ఫస్ట్ వచ్చేసి సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ సిరీస్ని ఒక ప్రాసెస్ ప్రకారం నేర్చుకోవడం ద్వారా మిగతా క్వశ్చన్స్ని ఈజీగా చేయొచ్చని నేను చెప్తున్నాను. సో సిరీస్ని ఒక ప్రాసెస్ ప్రకారం నేర్చుకోవాలంటే మనకి చాలా ఎగ్జామ్స్లో గమనిస్తాం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ నెక్స్ట్ నెంబర్ ఏంటి, అండ్ మిస్ అయిన నెంబర్ ఏంటి, అండ్ డిఫరెంట్ వన్ ఏంటి అని అడగడం జరుగుతుంది. సో వాటన్నిటికీ కూడా బేసిక్ కాన్సెప్ట్ గుర్తుండాలండి. సో సిరీస్ ఎన్ని రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంది, సో అవేంటి, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఎందుకంటే మనకు సిరీస్ చేసేటప్పుడు ఒక థాట్ ఎట్లా ఉంటుందంటే కొన్ని క్వశ్చన్స్ ఏమో చూడగానే ఆన్సర్ చేస్తాం, కొన్ని ఏమో చాలా టైం తీసుకుంటుంది కానీ ఆన్సర్ టైంకి స్ట్రైక్ కాదు. సో ఆ ప్రాబ్లం పోగొట్టుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సిరీస్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా, సో ఐడెంటిఫై చేసిన తర్వాత దానిలో ప్రాసెస్ ఏంటి, ఈ విధంగా చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది, అది మాత్రం క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో దానికోసం మనకి సిరీస్ అనేది బేసిక్గా మనకి ఇప్పటివరకు అడుగుతున్న అన్ని రకాల ఎగ్జామ్స్, ఈవెందో బ్యాంక్ పిఓ ఎగ్జామ్స్తో కలుపుకొని, ఎస్బీఐ పిఓ ఎగ్జామ్తో కలుపుకొని, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ స్టేట్ లెవెల్ కానిస్టేబుల్ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కావచ్చు, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే 6 రకాల సిరీస్ని క్లాసిఫై చేశారండి. సో 6 రకాల మెథడ్స్ మనకి అడగడానికి ఛాన్స్ ఉంది. సో అలా ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అండి. అంటే సిరీస్ అనగానే మనకు ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇంక్రిమెంట్ సిరీస్ ఉంటుంది లేదా డిక్రిమెంట్ సిరీస్ ఉంటుంది. సో దీనిపైన బేస్ అయిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి. సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి. అండ్ డిఫరెంట్ చూసినాక డెసిమల్, కంప్లీట్ డిజిబుల్, హాఫ్ ప్యాటర్న్, స్క్వేర్ అండ్ క్యూబ్ మెథడ్స్. సో వీటన్నిటిని ఐడెంటిఫై చేయడం ఎట్లా ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ నెంబర్ ఈజీగా ఎట్లా కనుక్కున్నో మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం, తర్వాత మిగతా ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేద్దామండి. సో ఈ వీడియో ద్వారా మనకి ఏంటంటే సిరీస్ని అనే టాపిక్ పైన వచ్చే 2-3 క్వశ్చన్స్ని ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి, చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ సిరీస్ ఆర్ డిక్రిమెంట్ సిరీస్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి 3, 6, 12, 22, 37, 58 అండ్ నెక్స్ట్ నెంబర్ వాట్. సో ఈ క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. ఒక సిరీస్ ఇచ్చాడు ఇక్కడ మనకి 3, 6, 12, 22, 37, 58. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒకేసారి కాదండి. సో ఒకేసారి ఇంక్రిమెంట్ అయితే దాని మల్టిప్లికేషన్ కింద మనం చూడొచ్చు. సో అది మల్టిప్లికేషన్ ఎగ్జాంపుల్స్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఇక్కడ నంబర్స్ ఎట్లా ఉన్నాయి, ప్రతిదీ కూడా ఇంక్రిమెంట్ అవుతా ఉంది. సో ఇంక్రిమెంట్ కూడా ఒకేసారి కాలేదు, అది కీ పాయింట్ ఇక్కడ. సో ఒకేసారి ఇంక్రిమెంట్ కాలే కాబట్టి సమ్ అడిషన్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉంది. సో అడిషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. అంటే ఏం యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్స్ వస్తున్నాయి గమనిద్దాం. ఇక్కడ 3 నుంచి 6కి మనకి 3 యాడ్ చేసినాం, ఇక్కడ వచ్చేసి 6 పెట్టాల్సి వస్తుంది, ఇక్కడ వచ్చేసి 10, 22, 37 అంటే 15, 37 అండ్ 58 అంటే మనకి డిఫరెన్స్ వచ్చేసి 21 వస్తుంది. సో ఈ ఇంక్రిమెంట్ అనేది కాన్స్టాంట్గా లేదు, అంటే ఒకే రకంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే 3 పెరిగింది అనుకుందాం, ఇక్కడ 4 పెరిగింది, ఇక్కడ 5 పెరిగింది, ఇక్కడ 6 పెరిగింది. అంటే ఇంక్రిమెంట్ అనేది కరెక్ట్గా అంటే ఈ ఇంక్రిమెంట్ డబుల్ ఇంక్రిమెంట్ రూపంలో ఉంది. ఇది ప్రైమరీ ఇంక్రిమెంట్. సో ప్రైమరీ ఇంక్రిమెంట్ ఎట్లా ఉంది, 3 to 6, 3 to 6. ఐ మీన్ ఇక్కడ ప్రైమరీ డిఫరెన్స్ అనేది 3, 6, 10, 15, 21 అనేది ఒక ప్రాసెస్లో లేదు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే సెకండరీకి వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. అంటే ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్. సో సెకండరీ ఇంక్రిమెంట్లో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి 3 నుంచి 6కి 3 పెరిగింది, 6 నుంచి 10కి 4 పెరిగింది, 10 to 15 5. సో ఇక్కడ మనకి 6. సో దీన్ని బేస్ చేసుకొని మన నెక్స్ట్ నెంబర్ ఎంత ఇంక్రిమెంట్ కావాలి, 7 ఇంక్రిమెంట్ కావాలి. సో ఇక్కడ 7 రావాలంటే 21 + 7 అంటే 28 ఇంక్రిమెంట్ కావాలి. అంటే మనకి నెక్స్ట్ వచ్చే నెంబర్ 58 తర్వాత +28 కలిసి ఉంటుంది. సో +28 అంటే ఇప్పుడు దీనికి ప్లస్ చేస్తే సో 28
58 ప్లస్ 28 చేసినప్పుడు మనకి 86 రావడం జరుగుతుంది. సో ఇంక్రిమెంట్ ఎట్లా ఉంది ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మరి చిన్న క్వశ్చన్స్ అడగడం చాలా ఎగ్జామ్స్లో బంద్ చేశారు. సో కొంచెం టఫ్ లెవెల్ అడుగుతాడు. సో ఇక్కడ మనం ఏంటంటే డబల్ ఇంక్రిమెంట్ చూస్తున్నాం. సో ఈ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చూడడానికి ఐడెంటిఫై చేయడానికి క్లూస్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఇంక్రిమెంటా డిక్రిమెంటా ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం అదే లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది, అదొక అది ప్రైమరీ థింగ్ అండి. సో ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ కూడా కాన్స్టెంట్గా ఇంక్రిమెంట్ కావట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, సెకండరీ అంటే ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్కి వెళ్తున్నాం. అప్పుడు మనకి ఒక కాన్స్టెంట్ దొరికింది. సో 3 4 5 6 అనేది ఒక కాన్స్టెంట్. సో ఈ లైన్ దొరికిన తర్వాత మనకు దీన్ని డిఫైన్ చేసేసుకుంటే ఈ వాల్యూ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. దీని నుంచి మనం నెక్స్ట్ నెంబర్ని 86 అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ గుర్తుపట్టడానికి క్లూ ఏంటి, ఒకేసారి ఇంక్రిమెంట్ కానీ ఒకేసారి డిక్రిమెంట్ కానీ కావడం లేదు కాబట్టి జస్ట్ మనం అడిషన్ ద్వారా లేదా సబ్స్ట్రాక్షన్ ద్వారా అంటే కూడడం లేదా తీసివేయడం ద్వారా ఈ మెథడ్ మనం చేయొచ్చు. ఇది ఫస్ట్ మెథడ్ అండి. దీన్ని మనం ఇంక్రిమెంట్ ఆ డిక్రిమెంట్ మెథడ్ అని చెప్పన్నాం. ఇప్పుడు దీని తర్వాత సెకండ్ మెథడ్ డిస్కస్ చేద్దాం. సెకండ్ మెథడ్ ఏమని చెప్పంటున్నాం, మల్టిప్లికేషన్ అని చెప్పన్నాం. సో మనకి మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సో మల్టిప్లికేషన్ బేస్ మీద ఉండే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే సిరీస్లో ఒకేసారి ఇంక్రిమెంట్ అవ్వడం ఒకేసారి డిక్రిమెంట్ కావడం జరుగుతుంది. సో అంటే చేంజ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో ఫస్ట్ 1 అని ఉంది, ఇక్కడ 10 అని ఉంది, నెక్స్ట్ 28, నెక్స్ట్ 91, నెక్స్ట్ 370. సో మనం ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏంటనేది క్వశ్చన్. సో చూడండి ఒకసారి, ఫస్ట్ 1 to 10, సపోజ్ 9 పెరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిషన్ ప్రకారం ఆలోచిస్తే 9 ఇంక్రిమెంట్ అయింది అనుకుందాం. ఇక్కడ ఎంత అయింది, 18 ఇంక్రిమెంట్. ఇది బాగానే ఉంది. సో ఆ బేస్ మీద ఇక్కడ చూడండి ఒకసారి, ఎట్ ఏ టైం 3 టైమ్స్ వెళ్ళిపోయింది. అంటే 28కి థర్డ్ టైం ఫోర్త్ అంటే దానికంటే ఎక్కువనే ఇంకా. సో అంత ఇంక్రిమెంట్ వచ్చింది. చూడండి ఒకసారి, ఇక్కడ చేంజెస్ అనేది వాస్ట్గా ఉంది, అంటే పెద్దగా ఉంది. కాబట్టి మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ దాన్ని కన్సిడర్ చేయకుండా వేరే థింగ్ చూడాలి. సో వేరే థింగ్ అంటే ఇక్కడ మనకి సెకండరీ మల్టిప్లికేషన్ థింగ్ ఉంది. సో మల్టిప్లికేషన్ ప్రకారం వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో మల్టిప్లికేషన్ ప్రకారం అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్ తప్పని అర్థమైంది కాబట్టి సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కాకుండా సెకండరీ చూద్దాం. సో సెకండరీలో మనకి మల్టిప్లికేషన్ ఉంటుంది కదా. సో మల్టిప్లికేషన్ ఏ విధంగా వస్తుందో గమనిద్దాం. సో మల్టిప్లికేషన్ చూసినప్పుడు సో మల్టిప్లైడ్ అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ నెంబర్ 91 కదా, 91. సో మల్టిప్లికేషన్ చూద్దాం. ఇటువంటి మల్టిప్లికేషన్ లాస్ట్ నుంచి వస్తే బెస్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ చేంజ్ ఈజీగా అర్థమవుతుంది మనకి. 91కి 370కి మధ్య రిలేషన్ ఏంటి. సో 91కి 370కి మధ్య రిలేషన్ సపోజ్ ఇక్కడ 91 × 5 చేసినాం అనుకో, 90 × 5 450 అంటే ఎక్కువ అయిపోతుంది. సో మనం ఇంటూ 4 చేసి చూద్దాం ఒకసారి. 91 × 4 ఎంత వస్తుంది మనకి, 360 రావడం జరుగుతుంది. సో 91 × 364 వస్తుంది. సో 364కి మనకి ఎంత దగ్గరగా ఉంది ఇది. సో +6 వేస్తే సరిపోతుంది. అంటే మనకి ఇంటూ 4 + 6 అనేది యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంటూ 4 + 6 అని ఒకటి అర్థమవుతుంది. సో దీని ప్రకారం బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు 28 నుంచి 91కి రిలేషన్ ఎంతో చూద్దాం. సో 28కి 91కి 28 × 4 చేస్తే 91కి క్రాస్ అవుతున్నాం. సో అప్పుడు మనం ఏం చేద్దాం, 28 × 3 చేద్దాం. 28 × 3 అంటే 24, 6 84 వస్తుంది. సో 84కి 91 దగ్గరగా ఉంది. సో ఇప్పుడు ఇంటూ 3 చేసినప్పుడు ఇంకా ఎంత అవసరం వస్తుంది, 94కి +7 అవసరం వస్తుంది. సో +7. ఒకసారి గమనించండి, ఇక్కడ 3 కాస్త 4 అయ్యింది, 6 కాస్త 7 వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 3 కాస్త ఏం కావాలి, 2 కావాలి. 10 × 2 +7 కాస్త ఏం కావాలి, 8 కావాలి. సో 10 × 2 20 + 8 28 మ్యాచ్ అయింది కదా. సో లాస్ట్ నెంబర్ కూడా అదే విధంగా మ్యాచ్ కావాలి. అప్పుడు మనం ఇంటూ 1 చేస్తాం, ఎందుకంటే డిక్రిమెంట్ అవుతుంది. 3 4 4 3 2 ఇక్కడ 1, ఇక్కడ నెంబర్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. +9 1 × 1 1 +9 10. ఓకే, మనకి సిరీస్లో లాజిక్ దొరికిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతిసారి కూడా 1 2 3 × 1 × 2 × 3 × 4 నెక్స్ట్ ఏమవుతుంది, × 5 అవుతుంది. సో నంబర్ ఏమవుతుంది, ఇక్కడ ఆడిషన్ ఫస్ట్ 9, దీని నుంచి 8, దీని నుంచి 7, దీని నుంచి 6. సో దీని బేస్ చేసుకుని ఇక్కడ మస్ట్ ఎంత వస్తుంది మనకి, +5 వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చే నెంబర్ ఎంత అంటే 370 × 5 +5. సో దాన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 1855 వస్తుంది. 1855 వస్తుంది. సో ఇది సెకండరీ రెండవ రకం సిరీస్ అండి. సో సిరీస్లో ఫస్ట్ రకం ఏంటంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. సో సెకండ్ విషయానికి వచ్చేసరికి మనకి మల్టిప్లికేషన్ సిరీస్ వస్తుంది. సో మల్టిప్లికేషన్ సిరీస్లో మనకి క్లూ ఏంటంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఒకసారి. సో మనం ఐడెంటిఫై చేసేది అట్లా. సో అక్కడ తెలిసిన తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ వేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ కాకుండా లెఫ్ట్ నుంచి రైట్ రావడం ద్వారా ఏంటంటే మనకి మల్టిప్లికేషన్ ఏ విధంగా పెరుగుతుంది, అడిషన్ ఏ విధంగా ఎంత పెరిగింది, దానికి ఎంత యాడ్ చేశాడు, సో ఎన్ని టైమ్స్ ఉందనేది మనం చూసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఈజీగా చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, 1
10, 28, 91, 370. మనం ఏం చేస్తాం, 370కి ముందు 91 ఉంది, 91 నుంచి 370 ఎట్లా వచ్చిందో ఫైండ్ అవుట్ చేసినాం. సో 91 నుంచి 370 అనేది ఏ విధంగా వస్తుంది, ఇంటూ 4 + 6 వచ్చింది. సో అదేవిధంగా 28 నుంచి 91 వస్తుంది, ఇంటూ 3 + 7. ఇక్కడేమో ఉంది ఇంటూ 2 + 8. సో ఇంటూ 1 + 9 అన్ని మ్యాచ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే 1, 2, 3, 4 కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఆటోమేటిక్గా 5 అవుతుంది. ఇక్కడ డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి +5 అవుతుంది. సో ఆన్సర్ 100% 1855 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నో ఛాన్స్ అండి, వేరే ఆప్షన్ ఏముండదు. 100% 1855 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఇది మనకి సెకండ్ మెథడ్ అండి. సో సెకండ్ మెథడ్ మనం ఎట్లా చెప్తున్నాం అంటే మల్టిప్లికేషన్ మెథడ్ అని చెప్తున్నాం. సో థర్డ్ మెథడ్ ఏంటంటే డెసిమల్ సిస్టమ్ అండి. సో ఈ నెంబర్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా అంటే క్వశ్చన్లో కంపల్సరీ పాయింట్స్ ఉంటాయి, అది ఫస్ట్ క్లూ. సో పాయింట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే తగ్గడం పెరగడం, అది తక్కువ చేయించడం. సో ఒకేసారి చేంజ్ అయినప్పుడు మనం మల్టిప్లికేషన్ చెప్పాను. ఇప్పుడు వచ్చేసి డెసిమల్ అంటున్నాం. సో డెసిమల్ ఎట్లా ఉంటాయంటే అండ్ క్వశ్చన్లో కంపల్సరీ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఆ పాయింట్స్ కూడా మనకి ఐడెంటిఫై చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందామండి. ఇక్కడ మనకి డెసిమల్ సిస్టంలో 10, 5, 5, 7.5, 15, 37.5 అండ్ నెక్స్ట్ నెంబర్ వాట్. ఇది ఒక క్వశ్చన్ ఉందండి ఇక్కడ మనకి. ఈ క్వశ్చన్ చూడగానే మనం ఐడెంటిఫై చేయడం ఎట్లంటే డెసిమల్ సిస్టమ్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడానికి మనకి నంబర్స్ ఇంక్లూడింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్లో మనకి డెసిమల్స్ పాయింట్స్ కనబడుతున్నాయి కాబట్టి దాన్ని డెసిమల్ సిస్టమ్ అని చెప్పేసి ప్రైమరీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ప్రైమరీగా మనం మెథడ్ ఐడెంటిఫై చేసిన తర్వాత మరి ప్రాబ్లం ఎట్లా చేయాలి. ప్రైమరీగా మెథడ్ అయితే ఐడెంటిఫై చేసినాం కదా. సో నెక్స్ట్ ఆన్సర్ ఎట్లా రావడానికి ఛాన్స్ ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మెథడ్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో మనకి ఏంటంటే అని తెలియకుండా ప్రతిదానికి ప్లస్ చేయడం, ప్రతిదానికి డిక్రీజ్ చేయడం ద్వారా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ అగైన్ అట్లా టైం చేసుకుంటూ వెళ్తే ప్రాసెస్ ఎక్కువ లెంత్ అవుతుంది, ప్రాబ్లం రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా ఫస్ట్ క్వశ్చన్లో మెథడ్ ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. సో మెథడ్ ఐడెంటిఫై చేయడం ఏంటంటే క్వశ్చన్లో ఇంక్రిమెంట్ ఉంది, తక్కువ ఇంక్రిమెంట్ అయింది. సో అది ఫస్ట్ మెథడ్ కిందకి వస్తుంది. ఎక్కువ ఒక్కసారి ఇంక్రిమెంట్ అయింది, అప్పుడు మనం మల్టిప్లికేషన్ సైడ్ వెళ్ళాలి. సో క్వశ్చన్లో పాయింట్స్ కనబడుతున్నాయి, అది ఇన్ బిట్వీన్ పాయింట్స్ అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని నెంబర్స్ ఉన్నాయి, అప్పుడు మనం డెసిమల్ సైడ్ రావాలి. సో ఇప్పుడు డెసిమల్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 10 ఉంది, నెక్స్ట్ నెంబర్ 5 ఉంది. 10 to 5 ఎట్లా వస్తుందో గమనించాలి. ఫస్ట్ మనం 10 నుంచి 5 ఎట్లా వస్తుంది, మ్యాక్సిమం ఇంటూ 0.5 అంటే సగం చేస్తే 5 వస్తుంది. 10లో సగం 5 అండి. సో దాన్ని మనం సగాన్ని మల్టిప్లికేషన్ ద్వారా చూపిద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి 15 నుంచి 37 అంటే చేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం పాయింట్స్ వైజ్ వచ్చేస్తున్నాం. సో మనం ఇలా కంపల్సరీ డెసిమల్ సిస్టమ్లో మల్టిప్లికేషన్ అనేది ఈజీ మెథడ్ అనమాట. సో ఇక్కడ మనకి సెకండ్ వచ్చేసరికి 5 into 5 అంటే ఇంటూ 1 చేస్తున్నాం. నెక్స్ట్ చూడండి 5 టేబుల్లో 7.5 ఎప్పుడు వస్తుంది, 5 into 1.5 చేస్తే 7.5 వస్తుంది. మనకి ఏం లేదండి, మల్టిప్లికేషన్స్ రావాలంటే టేబుల్స్, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఫాస్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం స్క్వేర్లు, క్యూబ్ల మీద మంచి గ్రిప్ ఉండాలండి. అట్లీస్ట్ ఒక 30 స్క్వేర్లు, 10-15 క్యూబుల వరకు నోటెడ్ ఉంటే మీరు ఈ సిరీస్ని ఈజీగా చేయగలుగుతారు. ఈ 6 ట్రిక్కులతో అండి. ఈ 6 ట్రిక్కులతో ఎటువంటి ఎగ్జామ్ మీరు మళ్ళీ ఏ ఎగ్జామ్ అయినా సరే బ్యాక్ సైడ్ చూడనవసరం లేదు, కంపల్సరీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఒక 30 స్క్వేర్లు, 15 క్యూబులు, ఒక 20 టేబుల్స్ ఫాస్ట్గా రాగలిగితే అండ్ అడిషన్ సబ్స్ట్రాక్షన్ స్పీడ్గా చేయగలిగితే అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. మ్యాథ్స్లో నంబర్ సిస్టంలో సింప్లిఫికేషన్ ఉంటుంది, అక్కడ కూడా ఇవే అవసరం మనకి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం క్వశ్చన్లో 10 నుంచి 5 అనేది 0.5 చేస్తే వచ్చింది, 5 నుంచి 5కి ఇంటూ 1 చేస్తే వచ్చింది, 5 to 7.5కి ఇంటూ 1.5 చేస్తే వచ్చింది. గమనించండి 0.5, 1, 1.5 ఇప్పుడు ఏమొస్తుంది, ఇంటూ 2 చేస్తే రావడానికి ఛాన్స్ ఉంది. 7.5 into 2 15, అఫ్ కోర్స్ కరెక్ట్. 15 into 35 అంటే ఇంటూ 2.5 ఇంటూ 2.5 చేస్తే 37.5 వస్తుంది. మ్యాచ్ అయిందా, ఎందుకంటే 15 to 30, 0.5 అంటే 7.5, 30 7.5 ఓకే రైట్. ఇంటూ 3 చేసినప్పుడు ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది, 37.5 ఇంటూ 3 into 5 15, 3 into 7 21 + 1 22, 3 into 3 9 + 1 11. సో మన ఆన్సర్ ఎంత, 112.5 అనేది ఆన్సర్ వస్తుంది. అంటే 112.5 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో మనము అట్లా తెలియక ఏదో గెస్ ప్రకారం అరే ఇక్కడ ఒకటి నంబర్ ఉంది, ఒకటి పాయింట్ ఉంది, ఒక నంబర్ ఉంది, ఒక పాయింట్ ఉంది, నెక్స్ట్ నెంబర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆలోచించద్దు. అది ఇంపార్టెంట్. డెసిమల్లో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసినాక మెథడ్ ఐడెంటిఫై చేసిన తర్వాత మల్టిప్లికేషన్ ట్రై చేయండి. సో మల్టిప్లికేషన్లో ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది థర్డ్ మెథడ్. దీన్ని మనం ఏమని చెప్తున్నాం, డెసిమల్ మెథడ్ అని చెప్పి అంటున్నాం. సో డెసిమల్ మెథడ్ తర్వాత ఫోర్త్ మెథడ్ అండి. సో ఫోర్త్ మెథడ్లో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, కంప్లీట్ డివిజిబుల్ మెథడ్. సో కంప్లీట్ డివిజిబుల్ అంటే ఒక నెంబర్కి ఇంకో నెంబర్ అనేది ఖచ్చితంగా ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో నెంబర్ అనేది పక్క డివిజిబుల్ కావాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కంప్లీట్ డివిజిబుల్ మెథడ్లో ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ నేను రాస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ 12, 18,
45, 180 అండ్ నెక్స్ట్ నెంబర్ వాట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ రాసామండి ఇక్కడ మనం. సో 12, 18, 45, 180 నెక్స్ట్ నెంబర్ వాట్. సో కంప్లీట్ డివిజిబుల్ మెథడ్ని మనం గుర్తుపట్టాలంటే అంటే క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుందండి. అంటే ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్ అనేది కంపల్సరీగా డివిజిబుల్ అవుతుంది. ఫస్ట్ రూల్ అంటే 12 ఇక్కడ 12 కానీ 24 కానీ ఏదైనా కానీ ఉండనివ్వండి, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ తోటి కంపల్సరీ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్ అండి. సో దట్ మస్ట్ బి మ్యాక్సిమం కేసులో కూడా 1 ఉంటుంది. సో మ్యాక్సిమం కేసులో మనం చాలా ఎగ్జాంపుల్స్ గమనించాం. మ్యాక్సిమం కేసులో 12/12, 6/6, 1/1, 3/3 అట్లా ఉంటుంది అనమాట. సో అట్లా చూడగానే మనకి ఏం మెథడ్ గుర్తుకు రావాలి? కంప్లీట్ డివిజిబుల్ మెథడ్ గుర్తుకు రావాలి. సో వన్స్ కంప్లీట్ డివిజిబుల్ మెథడ్ గుర్తుకొచ్చిన తర్వాత మల్టిప్లికేషన్ ట్రై చేయాలి. ఇప్పుడు సో మనం అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ట్రై చేయకుండా డైరెక్ట్గా మల్టిప్లికేషన్ సైడ్ రావాలి. సో మల్టిప్లికేషన్ సైడ్ వచ్చిన తర్వాత 12 నుంచి 12 ఎట్లా వస్తుంది? ఇంటూ 1 చేస్తే వస్తుంది. ఓకే కదా? 12 to 12 అంటే ఇంటూ 1 చేస్తే వచ్చింది. ఇప్పుడు 12 to 18 అంటే 12 టేబుల్లో 18 వస్తుందా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇంటూ 1.5 చేస్తే వస్తుంది. ఇంటూ 1.5 చేస్తే వచ్చింది. అదేవిధంగా మనకి 18 to 45 ఉంది. 18 to 45 ఎప్పుడు వస్తుంది? 18 టేబుల్లో 45 అనేది మనకి ఇంటూ 2.5 చేస్తే వస్తుంది. ఇంటూ 2.5 చేసినప్పుడు 45 వస్తుంది. సో 45 నుంచి 180 ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఇంటూ 4 చేస్తే వస్తుంది. సో బాగుంది. ఒకసారి గమనిద్దాం ఇంక్రిమెంట్ ఎట్లా ఉంది ఇక్కడ. సో 1, 1.5, 2.5, 4 అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి? ఇది ఇప్పుడు మనకు డౌట్ వస్తుందండి. సో 1 నుంచి 1.5 అంటే ఇంక్రిమెంట్ ఎంత అయింది ఇక్కడ మనకి? సపోజ్ ఇక్కడ మనకి 1 to 1.5 అంటే 0.5 ఇంక్రిమెంట్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి 1 ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ ఎంత అయింది? 1.5 ఇంక్రిమెంట్ అయింది. అంటే ఇప్పుడు ఇంక్రిమెంట్ 2 ఉండాలి కాబట్టి ఇంటూ +2 చేస్తే +2 చేస్తే 6 వస్తుంది. +2 చేస్తే మనకి 6 వస్తుంది. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ నెంబర్ దేనితో ఇంటూ చేయాలి? ఇంటూ 6 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సో 180 ఇంటూ 6 అని చేస్తే ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 180 ఇంటూ 6 అంటే 1000, 18,108 పక్కన 0, 1080 వచ్చింది. సో 1080 బాగుందండి. కానీ ఆన్సర్లో 1080 లేనప్పుడు 1080 ఆన్సర్లో లేదు. అప్పుడు మనం కొంచెం షార్ప్గా ఆలోచించి చేసిన ప్రాసెస్ మొత్తం కరెక్టే. అట్లని చెప్పి మొత్తం క్వశ్చన్ వేరే రకంగా ఆలోచించద్దు. ఎప్పుడైనా సరే 12/12 ఉందంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. సో కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్. సో డివిజిబుల్ మెథడ్ మనం పక్కా మల్టిప్లికేషన్ చేసినాం, అది బాగానే ఉంది. కానీ నెక్స్ట్ నెంబర్ దేనితో మల్టిప్లికేషన్ చేయాలనేది చిన్న క్లారిఫికేషన్ వస్తుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ నెంబర్ అనేది దేనితో మల్టిప్లికేషన్ చేస్తున్నాం అనేది చిన్న క్లారిఫికేషన్. ఇక్కడ మనకి 6 తోటి చేయాలన్నా వేరే నెంబర్తో చేయాలన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం 6 అనేది ఎందుకు తీసుకున్నామంటే ప్రతిసారి కూడా మనకి ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5 వస్తుందని ఊహించినాం. అట్లా కాకుండా ఇప్పుడు 1 + 1.5 = 2.5, 1.5 + 2.5 = 4. సో ఇప్పుడు 2.5 + 4 = 6.5 అని తీసుకుంటాం. సో ఇప్పుడు 6.5 తోటి కూడా మల్టిప్లికేషన్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం 6.5 తోటి చేసినప్పుడు కూడా ఆన్సర్ కరెక్టే అవుతుంది. కానీ మనకు ఆప్షన్లో ఏ ఆన్సర్ ఉందో దాన్ని మాత్రమే బేస్ చేసుకొని మనం చేయాలి. ఫస్ట్ థింగ్ 6 తోటి చేస్తాం, అప్పుడు 1080 వచ్చింది. కానీ ఆన్సర్లో 1080 లేదు. ఎట్ ద సేమ్ టైం నన్ ఆఫ్ దిస్ కూడా లేదు. సో అప్పుడు వేరే ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? ఇంటూ 6.5 ఉంది కదా, అంటే సెకండ్ థింగ్ ఇప్పుడు మనకి ప్లస్ చేయడం ద్వారా అంటే 1 + 1.5 2.5, 1.5 + 2.5 4, 2.5 + 4 = 6.5. అంటే సో ఈ 180 ఇంటూ 6.5 చేసినప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 180 + 6.5 చేసినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? మల్టిప్లికేషన్గా 1170 అంటే 1170 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత? 1170 కరెక్టే, 1080 కరెక్టే. అక్కడ ఆప్షన్లో ఏది కరెక్ట్ ఉందో ఆ రెండు ఇవ్వడండి, ఏదో ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం బేస్ చేసుకుంటాం. ఇఫ్ ఈవెన్ దో రెండు ఇచ్చినప్పటికీ కూడా మనం సెకండరీ మెథడ్ ఫాలో కావాలి. అది చిన్న లాజిక్ అండి. సో అప్పుడు మాత్రమే సెకండరీ మెథడ్కి వెళ్తాం. సో ఇది కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్. కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్ మనం ఎట్లా గుర్తుంచుకోవాలి? ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది, అది క్లూ అండి. ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది, అది క్లూ. దాన్ని గుర్తుపెట్టుకుని మనకి ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్ ఉన్నప్పుడు కంప్లీట్ డివిజిబుల్ మెథడ్కి వెళ్తాం. ఇంతకుముందు చెప్పిన డెసిమల్ మెథడ్లో ఏం చేస్తాం? కంపల్సరీ క్వశ్చన్లో పాయింట్స్ ఉంటాయండి. సో పాయింట్స్ ఉన్నప్పుడు మనం డెసిమల్ మెథడ్ అంటాం. అండ్ అంతకంటే ముందు డిస్కస్ చేసిన మల్టిప్లికేషన్ ఎట్లా ఉంటుంది? ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఒకేసారి అవుతుంది, అప్పుడు దాన్ని మనం మల్టిప్లికేషన్ మెథడ్ అంటాం. దానికంటే ముందు డిక్రిమెంట్ అంటే డిక్రిమెంట్ కావచ్చు ఇంక్రిమెంట్ కావచ్చు, ఒక ప్రాసెస్లో ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అదొకటి ఉంటుంది. సో ఇది మనకి 4th మెథడ్. నెక్స్ట్ వచ్చేసి 5th మెథడ్ ఒకటి ఉందండి. సో 5th మెథడ్ ఏమంటున్నాం మనం? ఆఫ్ ప్యాటర్న్ మెథడ్ అంటున్నాం. సో ఆఫ్ ప్యాటర్న్ మెథడ్ ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం. సో ఆఫ్ ప్యాటర్న్ మెథడ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో వాటిని ఎట్లా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఆఫ్ ప్యాటర్న్ మెథడ్. సో ఆఫ్ ప్యాటర్న్ మెథడ్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటామండి. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి 170, 90, 100,
165 నెక్స్ట్ నెంబర్ ఏంటి, ఇది క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మనకి 170, 90, 100, 165 క్వశ్చన్ గమనించినప్పుడు ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి దాదాపుగా సగం కావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్గా సగం అవుతుంది. అంటే ఇక్కడ తగ్గింది, తర్వాత పెరుగుతుంది. గమనించరా? సో ఫస్ట్ ఏమైంది, వాల్యూ తగ్గింది, తర్వాత ఏమవుతుంది, వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంది. సో హాఫ్ ప్యాటర్న్ మెథడ్లో వాల్యూస్ ఎట్లా ఉంటాయి, ఇప్పుడు మనకి తగ్గి పెరగడం జరుగుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం హాఫ్ ప్యాటర్న్ కింద డిస్కస్ చేస్తాం. సో హాఫ్ ప్యాటర్న్లో ఫస్ట్ ఏమైంది, 170 కాస్త 90 అయిపోయింది, 90 నుంచి 100 అయింది, ఇంక్రిమెంట్ అయింది. ఇంతకుముందుకేమో అట్లా కాకుండే, డైరెక్ట్గా ఉండే. సో అవన్నీ కూడా 4 మెథడ్స్ అండి. ఫస్ట్ 4 మెథడ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇంక్రిమెంట్ కానీ ఒకే విధంగా ఉంటుంది, తగ్గడం పెరగడం అనేది ఒకే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఫస్ట్ తగ్గింది, తర్వాత పెరుగుతుంది. ఆ తగ్గుదల కూడా ఎట్లా ఉంది, ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి ఆల్మోస్ట్ సగం అయిపోయింది నెంబర్ ఒకసారి. సో దీన్ని హాఫ్ ప్యాటర్న్ అంటాం. సో ఇది గుర్తుపట్టినాం కదా, మరి ఇక్కడ లాజిక్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ అంటే 0.5 చేయాలి ఫస్ట్, మ్యాండేట్ పక్క. 170 × 1.5 అంటే 0.5 అంటే ఎంత అవుతుంది, అందులో సగం. 170లో సగం ఎంత, 85. 85 నుంచి 90 ఎట్లా వస్తుంది, ప్లస్ 5 చేస్తే 90 వస్తుంది. ఓకే, 90 నుంచి 100 ఎట్లా వస్తుంది, మళ్ళీ 90 × 90 ప్లస్ 10, 100. ఇప్పుడు మనం 0.5 చేసినాం, ప్లస్ 5 చేసినాం, 1 చేసినాం, ఇంటూ ప్లస్ 10 చేసినాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది అంటే, ఇంటూ 1.5 ఎంత అండి, 100 × 1.5 150. 150కి ఎంత యాడ్ చేయాలి, ఇప్పుడు మనం 15 యాడ్ చేస్తే 165 వచ్చింది. ఇప్పుడు గమనిస్తున్నాం కదా మనం, 0.5 1 1.5 నెక్స్ట్ ఏం వస్తుంది, ఇంటూ 2 అంటే 165 × 2. మరి ఎంత యాడ్ చేయాలి, 5 10 15 ప్లస్ 20. సో మనకి ప్లస్ 20 అంటే 165 × 2 అంటే మనకి ఎంత వస్తుంది, 300, 330 ప్లస్ 20 350. ఆన్సర్ ఎంత ఇప్పుడు మనకి ఫైనల్గా 350 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టడానికి ఎట్లా లాజిక్ ఏంటంటే, సెకండ్ నెంబర్ బై ఫస్ట్ నెంబర్ చేసినప్పుడు, ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సగంకి దగ్గరలో ఉంటుంది. దీన్ని మనం హాఫ్ ప్యాటర్న్ మెథడ్ అంటాం, హాఫ్ ప్యాటర్న్ మెథడ్ అని చెప్పేసి అంటాం. ఇది 5th మెథడ్ అండి. మరి కమింగ్ టు 6th మెథడ్. సో 6th మెథడ్ చాలా ఈజీగా గుర్తుపెట్టచ్చు, కానీ చేయడం మాత్రం కొంచెం కష్టం అండి. దాని పేరు వచ్చేసి స్క్వేర్ ఆర్ క్యూబ్ మెథడ్. సో స్క్వేర్ కావచ్చు, క్యూబ్ కావచ్చు, ఏ విధంగా ఉంటుంది, ఎట్లా చేద్దామో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ ఆర్ క్యూబ్ మెథడ్లో చాలా మంచిగా ఉంటాయండి ఎగ్జాంపుల్స్, చాలా లాజికల్గా కూడా ఉంటాయి. అది ఏంటనేది చాలా కష్టం ఈజీగా ఐడెంటిఫై చేయడం. 1 2 6 33 49 నెక్స్ట్ నెంబర్ వాట్. ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ లాజిక్ కానీ క్యూబ్ లాజిక్ కానీ గుర్తుపట్టడానికి ఏంటంటే, నంబర్స్కి స్క్వేర్కి దగ్గరలో ఉంటాయి. ఫస్ట్ థింగ్ అండి, ప్రైమరీ థింగ్ ఏంటంటే, నంబర్స్ స్క్వేర్కి చాలా దగ్గరలో ఉంటాయి. సో నంబర్స్ స్క్వేర్కి దగ్గరలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇంక్రిమెంట్ చూస్తున్నాడు ఎంత ఉంది అనేది, ఎందుకంటే మనకి డైరెక్ట్గా మెథడ్ ఐడెంటిఫై చేయడం కష్టం కదా. సో ఇంక్రిమెంట్ ఎంత వస్తుంది, 1 to 2 అంటే 1 వచ్చింది ఇంక్రిమెంట్, 2 to 6 అంటే 4 వచ్చింది, 6 to 33 అంటే 6 నుంచి 33 అంటే 27 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 16 వస్తుంది. మరి ఇంక్రిమెంట్ అనేది కరెక్ట్గా ఉందా, ఫస్ట్ 1 ఉంది, 4 ఉంది, 27 ఉంది, తర్వాత ఏమైంది, డ్రాప్ అయింది, ఇంక్రిమెంట్ ఏమైంది, డ్రాప్ అయింది. సో ఇప్పుడు మనం గమనించాలి, ఫస్ట్ మనకి 4 అంటే 2 స్క్వేర్, ఇది పక్కా అండి. 3 అంటే 2 క్యూబ్, ఇది పక్కా, వేరే ఆప్షన్ లేదు మనకి. స్క్వేర్ ఆర్ క్యూబ్ మెథడ్లో ఇది 4 స్క్వేర్. చూడండి ఒకసారి, 1 అంటే 1 స్క్వేర్ కావచ్చు, 1 క్యూబ్ కావచ్చు, కానీ 4 అంటే మాత్రం 2 స్క్వేరే, 27 అంటే 3 క్యూబే, 16 అంటే 4 స్క్వేరే. ఒకసారి గమనించండి, ఇక్కడ స్క్వేర్, ఇక్కడ క్యూబ్, ఇక్కడ స్క్వేర్, నెక్స్ట్ వచ్చి ఏమొస్తుంది, పక్క క్యూబ్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని దీనికంటే ముందు ఉండేది ఏంది, ఇది కాదు, 1 క్యూబ్ అవుతుంది. సో 1 అంటే 1 క్యూబ్, 2 స్క్వేర్, 3 క్యూబ్, 4 స్క్వేర్. సో దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఏం కావాలి, ఇప్పుడు 5 క్యూబ్ ఆడ్ కావాలి. సో 5 క్యూబ్ అంటే ఎంత, 125. 125 ప్లస్ 49 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 174 రావడం జరుగుతుంది. ఇది మనకి 6th మెథడ్, స్క్వేర్ ఆర్ క్యూబ్ మెథడ్. చాలా లాజికల్గా ఉంటుందండి. కొంచెం గమనించి ఒక 10 నుంచి ప్రతి మెథడ్ పైన 10 నుంచి 15 ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 30 సెకండ్స్ 20 సెకండ్స్ అప్పుడు ఆన్సర్ చెప్పచ్చు. ఎటువంటి క్వశ్చన్ కూడా మనం విడిచిపెట్టడానికి ఛాన్స్ లేకుండా, ఎందుకంటే చాలా క్రూషియల్ అండి సిరీస్ అనేది. మనం బ్యాంక్ ఎగ్జామ్లో కానీ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో కానీ చాలా అంటే చాలా క్రూషియల్. వీటిని కరెక్ట్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు రీజనింగ్లో చాలా కష్టమైన విషయం ఏంటంటే సిరీస్ అండి. ఇది మాత్రం 100% ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే మనకి అర్థమైతేనే చేయగలుగుతాం. ఆ టైంలో లాజిక్ వచ్చినప్పుడు మాత్రమే చేయగలుగుతాం. కాబట్టి ఆ లాజిక్ని వెతకలాడడానికి మనకి 6 రకాల మెథడ్స్ ఉంటాయి. సో ఈ 6 మెథడ్స్ తప్ప వేరే మెథడ్స్ ఉండవండి, ఇది 100% షూర్. సో ఈ 6 మెథడ్లకైనా మీరు క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ థింగ్. సో క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తున్నాం, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మెథడ్ అంటున్నాం. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మెథడ్ అంటే క్వశ్చన్ నెంబర్ టు నెంబర్ రాస్తున్నాం కదా, ఇంక్రిమెంట్ ఉంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఉంటే డిక్రిమెంట్. ఏ విధంగా అవుతుందంటే ఒకేసారి కాదు,
నార్మల్గా వెళ్తుంది, అంటే ఒక స్కోప్ మెయింటైన్ చేస్తుంది. దాన్ని మనం ఫస్ట్ మెథడ్గా ఐడెంటిఫై చేయాలి. ఈ స్కోప్ అనేది ఒకేసారి ఇంక్రిమెంట్ అయిందనుకో దాన్ని మనం మల్టిప్లికేషన్ మెథడ్ అంటాం. థర్డ్ డెసిమల్. ఈ క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. డెసిమల్ అంటే నంబర్లో ఖచ్చితంగా ఒక పాయింట్ ఉంటుంది, నంబర్స్ ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి. సో దాన్ని మనం డెసిమల్ మెథడ్ అంటాం. కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఖచ్చితంగా డివిజన్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తున్నాం, మల్టిప్లికేషన్లో 0.5 అవుతుందా 1 అవుతుందా యాడ్ ఎంత ఉందో చూస్తాం. సో నెక్స్ట్ హాఫ్ ప్యాటర్న్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి డిఫరెన్స్ అనేది సగానికంటే తక్కువ ఉంటుంది. ఈ విషయం గమనించాలి. సో ఎందుకంటే ఫస్ట్ డిక్రీజ్ అవుతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని హాఫ్ ప్యాటర్న్ అంటే ఒకసారి తగ్గడం ఒకసారి పెరగడం పెరగడం ఉంటుంది, దాన్ని మనం హాఫ్ ప్యాటర్న్ అంటాం. అండ్ స్క్వేర్ ఆర్ క్యూబ్ ఎట్లా ఉంటుందంటే ఇంక్రిమెంట్ రాస్తాం కదా, ఇంక్రిమెంట్స్ అనేది దట్ మస్ట్ బి స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్లో ఉంటాయి. ఇది మనకి లాస్ట్ మెథడ్ 6th మెథడ్ అంటే ఈ 6 మెథడ్స్ తప్ప వేరే మెథడ్స్ ఉండవు. ఇప్పుడు దీని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 8 4 4 8 32 అండ్ డాష్. సో మనకి సిలబస్ సబ్జెక్ట్ చదివేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఉంటుందండి, కానీ ఎగ్జామ్లో స్టెప్ బై స్టెప్ ఉండదు కదా. సో క్వశ్చన్ చూడగానే గుర్తుపెట్టాలి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. సో ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రిలేషన్ చూడండి, లేదా ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చూడండి. సో ఫస్ట్ నెంబర్ 8 ఉంది, సెకండ్ నెంబర్ 4 అయింది, థర్డ్ నెంబర్ 4 ఉంది, తర్వాత ఇంక్రిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏమైంది, నంబర్ తగ్గింది, తర్వాత వచ్చేసరికి సీరియల్గా పెరుగుకుంటా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సగం చేస్తే వచ్చింది. అంటే దీన్ని మనం హాఫ్ ప్యాటర్న్ మెథడ్ అని చెప్పేసి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పిన హాఫ్ ప్యాటర్న్ మెథడ్లో ఈ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రిలేషన్ ఏంటంటే హాఫ్ ప్యాటర్న్ మెథడ్ అంటే బై 2 ఉంది. బై 2 అంటే మనం ఏం చేస్తామంటే ఇంటూ 0.5 చేస్తాం, ఇంటూ 0.5 చేయాలి. సో 8 ఇంటూ 0.5 ఈక్వల్ టు 4. మరి 4 ఇంటూ 4 రావాలంటే ఇంటూ 1 చేస్తాం. సో ఇప్పుడు దీనికి ఏమైంది, 8 0.5 తర్వాత 1 అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇంటూ 2 చేస్తే 8 వస్తుంది, ఎందుకంటే 4 ఇంటూ 2 8. అట్ ద సేమ్ టైం 8 ఇంటూ 32 అంటే ఎంత అండి, ఇంటూ 4 చేయాలి. ఇంటూ 4 చేసినప్పుడు 32 వస్తుంది. సో ఇంక్రిమెంట్ చూడండి, ఫస్ట్ 1.5 నుంచి 1 అంటే డబల్ అయింది, 1 నుంచి 2 అంటే డబల్ అయింది, 2 నుంచి 4 అంటే డబల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం కావాలి 4 నుంచి 8కి వెళ్ళిపోవాలి, అంటే 32 ఇంటూ 8 32 8 ఎంత అండి 256 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. 256 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఐడెంటిఫై చేసుకుంటే ఎంత సింపుల్గా వస్తుందో చూడండి. అట్లా కాకుండా ఫస్ట్ మనకి -4 +4 1 0 ఇట్లా చేస్తే ఆన్సర్స్ రావండి. టైం చేసుకుంటున్నాం తప్ప మనం కన్ఫ్యూజన్లో తక్కువ క్వశ్చన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మనం ఫస్ట్ క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ కూడా మనం చదివిన 6 మెథడ్స్ నుంచే ఉంటుంది. మీరు ఎటువంటి ఎగ్జాంపుల్ అని తీసుకోండి, ఈ 6 మెథడ్స్ కాకుండా వేరే మెథడ్స్ ఉండవు. ఇది 100% షూర్గా ఇస్తున్నాం. సో మీరు ఏం లేదండి 6 మెథడ్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఫస్ట్ 6 మెథడ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత వాటిపైన ప్రాక్టీస్ చేస్తే సో క్వశ్చన్ చూడగానే మనకి ఐడెంటిఫై అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఈ మెథడ్, సో దీంట్లో చేస్తే రాస్తుంది. కాబట్టి ఆ క్వశ్చన్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక 5 to 10 seconds స్పెండ్ చేసినా కూడా మనకు ఆన్సర్ మిగిలిన 10 secondsలో చేయగలుగుతాం. అంటే ఎటు పెట్టినా ఒక 30 seconds లోపల క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 30 60 20 80 16 అండ్ వాట్. ఇక నెంబర్ చూడండి ఎంత లాజికల్గా ఉందో. 30 తర్వాత 30 అని ఉంది. సో ఒకసారి ట్రై చేయండి, ఒకసారి వీడియో పాజ్ చేసేసి మీరు ట్రై చేయండి ఆన్సర్ ఎంత వస్తుందో విత్ ఇన్ 1 minute లోపల. లాజికల్గా థింక్ చేసినప్పుడు మాత్రమే ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే నంబర్స్ అనేవి చాలా క్లోజ్గా ఉన్నాయి, దట్ ఒకసారి పెరగడం ఒకసారి తగ్గడం జరిగింది. సో ఈ విషయాన్ని గమనించేసి ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి 30 నుంచి 30 అని ఉందండి, 30 నుంచి 30 అని ఉంది. సో 30 నుంచి 30 అంటే కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్ చెప్పాం. మనం ఏం చెప్పినా మనం ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఖచ్చితంగా డివిజిబుల్ కావాలి. అట్లయితే మనం ఏమని చెప్పాం, కంప్లీట్లీ డివిజిబుల్ మెథడ్ అని చెప్పాను. సో కంప్లీట్ డివిజిబుల్ మెథడ్ ప్రకారం మీ క్వశ్చన్ వస్తుందా చూద్దాం ఒకసారి. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కంప్లీట్గా డివిజిబుల్ అయింది కాబట్టి మనం ఇంటూ 1 అని చెప్పి అనుకోవచ్చు, లేదా బై 1 అని కూడా అనుకోవచ్చు కదా. కంప్లీటింగ్ డివిజిబుల్లా 30/1 చేసిన 30 వస్తుంది, 30 × 1 చేసిన 30 వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి 30 నుంచి 60 ఎట్లా వస్తుంది, కంపల్సరీగా ఇంటూ 2 చేస్తేనే వస్తుంది, వేరే రాదు. ఫస్ట్ ఏమైందంటే కంపల్సరీ 1 కావచ్చు, అంటే డివిజిబుల్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, కానీ సెకండ్ మాత్రం ఖచ్చితంగా ఇంటూ 2 చేయాలి. మరి 60 నుంచి 20 ఎట్లా వస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే రాదండి, కంపల్సరీగా డివిజిబుల్ బై 3 చేస్తే వస్తుంది. 60/3 చేస్తే మనకి 20 వస్తుంది, 60/3 చేస్తే 20 వస్తుంది. మరి సెకండ్ నెంబర్ 20 నుంచి 8 వచ్చేసరికి ఇంటూ 4 చేయాలి. సో గమనించండి ఒకసారి 1 2 3 4. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది 80/5 చేస్తే 16. అందుకే మనకి టేబుల్స్ రావాలని చెప్పి అన్నాం. ఇప్పుడు 16 5 80 అని చెప్పి గుర్తుపట్టాలంటే మనకు 20 టేబుల్స్ నోటెడ్ ఉంటే బెస్ట్ అండి. ఇక మనకి ఏ ఆప్షన్ లేదు, 80కి 16కి రిలేషన్ ఇంటూ 5 లేదా 80/5 = 16. ఇది మనకు తెలిస్తే చాలు. మనం మ్యాథ్స్లో పర్ఫెక్ట్ కావడానికి బేసిక్ మంత్రం ఏంటంటే ఒక 20 టేబుల్స్ 30 స్క్వేర్స్ 15 క్యూబ్స్ నోటెడ్ ఉంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మినిమం క్వశ్చన్ చేయడానికి. ఇంకా మనం ఎక్స్పెక్ట్ కావాలంటే ఇంకొంచెం దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్స్పెక్ట్ కావచ్చు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఏమై ఉంటుంది, మల్టిప్లికేషన్ డివిజన్
మ్యాథ్స్ని చూద్దాం. డివిజన్ మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ఏం కావాలి, ఖచ్చితంగా డివిజన్ కావాలి, మల్టిప్లికేషన్ కావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఇది మల్టిప్లికేషన్, డివిజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంటూ ఉంటుంది. ఇంక్రిమెంట్ ఇట్లా ఉంది 1 2 3 4 5 6 కదా, ఇప్పుడు వచ్చేసి 6. 16 into 6 96 ఈజ్ ద ఆన్సర్. సో చూడండి ఒకసారి మనకి మెథడ్ అర్థమైతే ఇది కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్. సో మనం మెథడ్స్ వైజ్కి వెళ్ళాలి సిరీస్లో. డైరెక్ట్గా ఇండివిజువల్గా క్వశ్చన్ పట్టుకొని ప్లస్ చేయడము, మైనస్ చేయడము, యాడ్ చేయడం అట్లా చేస్తే ఉంటుంది అంటే టైం తీసుకున్నాడు తప్ప ఆన్సర్ వస్తుంది కానీ టైం తీసుకుంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ పైన దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం సక్సెస్ కావాలంటే దేనైనా ప్రాసెస్ ప్రకారం చదువుకోవాలి. ఇక్కడ ఏంటంటే 6 స్టెప్స్ అండి. 6 స్టెప్స్ని పర్ఫెక్ట్గా చూసుకుంటే ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే మీరు చేయగలుగుతారు. ఇది 100% ట్రస్ట్ ఇస్తున్నాను. ప్రాక్టీస్ తోటే పని అవుతుంది తప్ప వేరే పని ఏం లేదు. మీరు 6 మెథడ్స్ పైన ఈచ్ పని ఎగ్జామ్ పైన కనీసం ఒక 10-15 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఎటువంటి ఎగ్జామ్లో అయినా సరే సిరీస్ వస్తే ఈజీగా చేయగలుగుతారు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. 6 మెథడ్స్ మొత్తం మీద. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 111, 103, 88, 64, 29. సో ఇక్కడ మనకి ఎట్లా ఉంది నంబర్స్ అనేవి కూడా సో తగ్గుతూ ఉన్నాయి. సో తగ్గినప్పుడు మనం ఏం చేద్దాం, డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ మెథడ్కి వెళ్దాం. ఫస్ట్ ప్రైమరీ. సో ప్రైమరీ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్కి వెళ్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ -8 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఎంత వస్తుంది, 88 అంటే 12 + 3 15 వస్తుంది. సో ఇక్కడ మనకి 15 తర్వాత వచ్చేసి 24 వస్తుంది, -24. సో ఇక్కడ మనకి 24 అంటే 35, -35 వచ్చింది. ఓకే, మరి ఇవి ఎట్లా ఉన్నాయి, -8, -15, -24, -35. ఇక్కడ మనకి ఏది ఒక కాన్స్టెంట్ నెంబర్ దొరకట్లేదు. కాకపోతే ఒకసారి గమనిద్దాం, 8 నుంచి 15 ఏ విధంగా వస్తుంది. 8 నుంచి 15 అంటే -7 యాడ్ చేస్తే రావడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మనకి -9 యాడ్ చేస్తే 15 నుంచి -9. సో ఇక్కడ వచ్చేసి మనకి -11 యాడ్ చేస్తే 24కి 35 వస్తుంది. సో ఇప్పుడు ఈ బేస్ చేసుకొని -13 యాడ్ చేస్తే మైనస్ మనకి ఎంత వస్తుందమ్మా, 48 రావడం జరిగింది. సో 29 - 48, 29 - 48 = -19. సో ఇంతసేపు నెంబర్స్ అన్ని ప్లస్ వచ్చినాయి సార్, ఇప్పుడు ఆన్సర్ మైనస్లో రావడానికి ఛాన్స్ ఉందా, ఉంటుంది. ఎందుకంటే అది డిక్రీజ్ సిరీస్ కాబట్టి. ఇది ఫస్ట్ మెథడ్, ఇంక్రిమెంట్ కానీ డిక్రీజ్ కానీ. సో ఇక్కడ మనం చేసే ఎగ్జాంపుల్ ఇది డిక్రీజ్. మనకి ఏదైనా సరే సబ్జెక్ట్ చదివినప్పుడు స్టెప్ బై స్టెప్ ఉంటుంది, కానీ ఆన్సర్ ఎగ్జామ్లో స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఉండదు కాబట్టి మనకు ప్రైమరీగా ఫస్ట్ డిక్రీజ్ చూసినాం. ఆ డిక్రీజ్ కూడా స్క్వేర్లలో క్యూబ్లలో లేదు, ప్రైమరీ థింగ్. అది కన్ఫర్మ్ అయిన తర్వాత అఫ్కోర్స్ దీన్ని స్క్వేర్కి క్యూబ్కి కూడా చేయొచ్చండి. సో ఏ విధంగా చేస్తామంటే 3 అంటే 8 అంటే 3² - 1, ఇది వచ్చేసి 4² - 1, ఇది వచ్చేసరికి 5² - 1, సో ఇది వచ్చేసి 6² - 1. సో నెక్స్ట్ ఏం కావాలి, 7² - 1. మీరు ఎట్లా చేస్తారనేది మీ ఇష్టం, కానీ ఈ 2 మెథడ్లో ఏదో ఒకటి ఉంటుంది పక్క. ఐదర్ మనం ఇంక్రిమెంట్ సైడ్ వెళ్ళినా ఆన్సర్ వస్తుంది, ఆర్ స్క్వేర్ సైడ్ వెళ్ళినా ఆన్సర్ వస్తుంది. సో ఏది అనేది మీ ఇష్టం అండి. కాకపోతే డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ సిరీస్ అని మాత్రం మీకు ఎట్లా అర్థమవుతుందంటే నంబర్స్ తగ్గింది, ఆ తగ్గుదల కూడా సమానంగా దాదాపుగా సమానంగా ఉంది. ఒకేసారి తగ్గకుండా ఉంది. ఒకేసారి తగ్గితే మల్టిప్లికేషన్కి వెళ్తాం, ఒకేసారి తగ్గకపోతే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫస్ట్ మెథడ్కి వెళ్తాం. ఫస్ట్ మెథడ్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో వన్స్ మెథడ్ ఐడెంటిఫై చేసిన తర్వాత క్వశ్చన్ ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2, 10, 30 క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ 130. మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చామండి, 64, 65, 68, 69. వీడియో ఒక్క నిమిషం పాజ్ చేసి 1 minute లోపల ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీరు. సో నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఉండే నంబర్స్ చూద్దాం. సో నంబర్స్ వచ్చేసరికి ఇక్కడ 2 అని ఉంది, ఇక్కడ 8 అని ఉంది. సో ఇంక్రిమెంట్ అవుతుంది, ఒకసారి 10 అయింది. సో ఒక్కసారి ఇంక్రిమెంట్స్ గమనిస్తే ఇక్కడ 20 అయింది, ఇక్కడ ఎంత ఉందో తెలియదు. ఇక్కడ ఒక్కసారి 130కి వెళ్ళిపోయింది, అంటే మల్టిప్లికేషన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ మల్టిప్లికేషన్లో 2 నుంచి 10 వస్తుందా, ఇంటూ 5 చేసి వస్తుంది, ఇంటూ 5 చేసి వస్తుంది. మరి ఇంటూ 3 చేస్తే 30 వస్తుంది. సపోజ్ ఇక్కడ 3, 5, 3 కాబట్టి ఇక్కడ 1 చేస్తే మళ్ళీ 30 రావాలి. ఎందుకంటే ఇక్కడ ఇంక్రిమెంట్ చూడండి ఒకసారి, ఇంటూ 5 to ఇంటూ 3 తగ్గింది. సో ఇక్కడ మళ్ళీ తగ్గుతుంది. సో మళ్ళీ తగ్గాలంటే ఇంకా తగ్గాలి, కానీ నెంబర్ పెరిగింది కాబట్టి మనం మల్టిప్లికేషన్ సెక్టార్ సైడ్ కూడా వెళ్ళొద్దు. మరి ఈ క్వశ్చన్ చేయాలంటే ఎట్లా చేయాలి, లాస్ట్ మెథడ్ ఉంది స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్ అని. సో అది ట్రై చేయాలి. సో ఇక్కడ మనకి ఎంత షార్ప్గా ఉండాలంటే నంబర్ చూడగానే నంబర్ ఏంటో గుర్తుపెట్టాలి. సో ఇక్కడ మనం 2 చూడగానే నాకు 1³ + 1 ఆర్ 1² + 1 అనుకోవచ్చు. కానీ ఇక్కడ 10 అనేది ఎట్లా వస్తుంది అంటే 3² + 1 వస్తుంది, 1 థింగ్. ఆర్ ఇది ఎట్లా వస్తుంది, 1² + 1, 3² + 1, 2 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. 2³ + 2 కూడా వస్తుంది 10 అంటే. నాకు 2 రకాల ఆలోచనలు సైమల్టేనియస్గా వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు 30 అనేది ఎట్లా వస్తుంది చూద్దాం ఒకసారి. ఈ 30 అనేది మనకి 3³ + 3 చేస్తే వస్తుంది, ఆర్ 5² + 5 చేస్తే వస్తుంది. చూడండి ఒకసారి ఇక్కడ మనం ఇక్కడ 1 చేసినాం,
ఇక్కడ 1 చేసినాం, ఇక్కడ 5 చేస్తున్నాం, లేకపోతే ఇక్కడ 30 రాదు. సో ఇప్పుడు మనం 1 3 5 మ్యాచ్ అయింది, ఇక్కడ ఇంక్రిమెంట్ మ్యాచ్ అయిందా, మ్యాచ్ కాదు. అంటే ఇది కొంచెం డౌట్ వస్తుంది మనకి. ఈ డౌట్ రాగానే ఇక్కడ ఆపేసేయండి. మనకు డౌట్ రాని క్వశ్చన్ ఉంది కదా పైనది, అది కంటిన్యూ చేద్దాం. సో అదే విధంగా ఇక్కడ మనకి 4³ + 4 కావాలి, నెక్స్ట్ 5³ + 5 కావాలి. మరి 5³ + 5 చేస్తే 130 వస్తుందా? అఫ్ కోర్స్ 5³ ఎంత, 125 + 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 130 వచ్చింది కదా. సో ఆ బేస్ ప్రకారం 4³ + 4 అంటే ఎంత, 64 + 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 68 కావాలి ఆన్సర్. మరి 68 ఆప్షన్లో ఉందా? ఉంది. సో 100% ఆన్సర్ అంటే ఇప్పుడు 68. సో క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మనకి ఒకసారి ఇంక్రిమెంట్ చూస్తున్నాం, డిక్రిమెంట్ చూస్తున్నాం, ఇదంతా వద్దు అని నేను చెప్పడానికి ఏం చెప్తున్నా అంటే క్వశ్చన్ చూడగానే ఐడెంటిఫై చేయాలి. సో 30 నుంచి క్వశ్చన్ మార్క్ నుంచి 130 ఒక్కసారి ఇంక్రిమెంట్ అయింది. ఐదర్ మల్టిప్లికేషన్ చూడండి లేదా స్క్వేర్ ఆర్ క్యూబ్ చూడండి. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మనకు అది ఇప్పుడు పాయింట్ కాదు. అంటే మనం ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఫోర్త్ మెథడ్ ఉంది కదా, కంప్లీట్ డివిజిబుల్ మెథడ్ కాదు, పాయింట్ సిస్టమ్, అది కూడా డెసిమల్ సిస్టమ్ కూడా కాదు. డైరెక్ట్గా సెకండ్ మల్టిప్లికేషన్, లాస్ట్ స్క్వేర్ క్యూబ్. సో మల్టిప్లికేషన్ పరంగా వెళ్తే ఏంటంటే రావట్లేదు కాబట్టి స్క్వేర్ క్యూబ్కి వెళ్తున్నాం. సో స్క్వేర్ ఉంది, క్యూబ్ ఉంది, కానీ స్క్వేర్ మధ్యలో కట్ అయిపోయింది, క్యూబ్ అనేది లాస్ట్ వరకు వచ్చింది లాజిక్. సో ఆన్సర్ ఈస్ 68 ఈజ్ 100% ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 7 3 2 2 4 డాష్. ఈ క్వశ్చన్ చేయండి, వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీకు రీజనింగ్ చాలా క్వశ్చన్స్ వరకు వచ్చేసినట్టండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రకారమే ఉంటుంది, వేరే ఏం కొత్త మెథడ్ చెప్పట్లేదు. నేను చెప్పిన 6 మెథడ్స్ ఉన్నాయి కదా, వాటికి 6 ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, వేరే క్వశ్చన్ చెప్పట్లేదు. ఈ విషయం మీరు గమనించాలి. ఫస్ట్ మనం ఎటువంటి ఎగ్జాంపుల్స్ అయితే మనం డిస్కస్ చేసినామో వాటికి భిన్నంగా ఉండే ఎగ్జాంపుల్స్ అండి. మెథడ్స్ 6 అండి. 6 మెథడ్స్కి ఫస్ట్ 6 ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ 6 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మొత్తం 12 క్వశ్చన్లుగా సిరీస్ అయిన టాపిక్ కంప్లీట్గా మనకు వచ్చేయాలంతే. కాకపోతే దీని తర్వాత మీకు కావాల్సింది అంటే ప్రతి క్వశ్చన్ పైన, ప్రతి మెథడ్ పైన మీరు ప్రాక్టీస్ అవసరం. మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే సిరీస్ అయిన క్వశ్చన్స్ ఈ 6 ఎగ్జాంపుల్స్ 6 మెథడ్స్ తోటి మీకు 100% వచ్చేస్తుందండి. కాకపోతే మీ సైడ్ నుంచి మాకు కావాల్సింది ప్రాక్టీస్ ఉంటేనే మీకు ఆన్సర్స్ వస్తాయి, లేకపోతే రావు. అది మాత్రం 100% చెప్తున్నాను. సో ప్రాక్టీస్ మేక్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అని చెప్పి ఊరికే అన్నారు. సో ఇప్పుడు చూడండి, మనకి 7 3 2 2 4 అని ఉంది. సో 7 3 2 2 4 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 నుంచి 3 ఎట్లా వస్తుంది గమనించాలి. సో ఆల్మోస్ట్ నేను చెప్పిన చాలా క్వశ్చన్లో కూడా కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్. సో డివిజిబుల్ చేయాలంటే ఆ ప్యాటర్న్లో మనకి ఎట్లా ఉంటుంది, సెకండ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్కి సగం ఉంటుంది దగ్గర. సో ఇక్కడ కూడా 7 నుంచి 3కి దాదాపుగా సగం కంటే కొంచెం తగ్గింది ఇంకా. సో మనకి సగం ఉందనేది ఐడెంటిఫై అయింది. సో తర్వాత నెంబర్స్ ఎట్లా ఉండే, ప్రతిది కూడా ఇంక్రిమెంట్ అంటే ఎంతో కొంత ఇంక్రిమెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం డిక్రిమెంట్ ఉన్నా కానీ తర్వాత వచ్చేసి అవన్నీ కూడా ఇంక్రిమెంట్లో ఉన్నాయి. ఇది మనం గుర్తుపట్టాల్సిన విషయం. సో ఫస్ట్ మనకి తగ్గింది, తర్వాత పెరిగింది. సో దీన్ని మనం హాఫ్ ప్యాటర్న్ అంటాం. సో వన్స్ హాఫ్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసిన తర్వాత 7 నుంచి 3 ఎట్లా వస్తుందో గమనిస్తాం. 7 ఇంటూ హాఫ్ ప్యాటర్న్ ఫస్ట్ కంపల్సరీ 0.5 చేయమని చెప్పిన. అక్కడ ఎగ్జాంపుల్ కూడా అదే చెప్పాను, ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. సో 7 ఇంటూ 0.5 చేస్తే 3.5 అవుతుంది. మైనస్ 0.5 చేస్తే మనకి అప్పుడు ఎంత వస్తుంది, ఆటోమేటిక్గా 3 వస్తుంది. అంటే ఇంటూ 0.5 మైనస్ 0.5. సో మనకి ఇంటూ 0.5 మైనస్ 0.5 చేసినాం. సో నెక్స్ట్ టైం చేస్తున్నాం 3 నుంచి 2 రావాలి. 3 ఇంటూ 1 3 మైనస్ 1 2 మ్యాచ్ అయింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసినాం, 0.5ని ఇంటూ 1 చేసినాం. మరి 2 నుంచి 2 ఎట్లా వస్తుందండి, 2 ఇంటూ 2 4 మైనస్ 2 2 ఇంటూ 2 4 మైనస్ 2 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, ఇక్కడ 2 రావడం జరుగుతుంది యాస్టిస్గా. సో ఇప్పుడు గమనించండి, 0.5 1 2 ఇక్కడ మనకి 2 వేస్లో వస్తుంది. 2 నుంచి 4కి 1 వే ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే ఇంటూ 3 మైనస్ 2 చేస్తే కూడా 2 ఇంటూ 3 6 మైనస్ 2 4 వస్తుంది. సో నెక్స్ట్ మెథడ్ ఏమవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఇంటూ 4 మైనస్ 2 చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 16 మైనస్ 2 అంటే 14 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 14 అనేది తప్ప ఆన్సర్, ఎందుకంటే అందులో లేదని కాదు, బేసిక్గా లాజిక్ అనేది ఎప్పుడైనా సరే కంటిన్యూ కావాలి. ఇక్కడ 1 నుంచి 2 1 ఇంక్రిమెంట్, 2 నుంచి 3 1 ఇంక్రిమెంట్, 3 నుంచి 4 1 ఇంక్రిమెంట్. బట్ ఇక్కడ 0.5 నుంచి 1 అనేది ఇంక్రిమెంట్ సమానంగా లేదు. సో సమానంగా లేనప్పుడు మనం దాన్ని తీసుకోవడానికి ఛాన్స్ లేదు. మరి ఇంకో రకంగా ఆలోచిద్దాం. సో ఇప్పుడు 0.5 నుంచి 1 అనేది డబల్ చేస్తే వచ్చింది, 1 నుంచి 2 అనేది డబల్ చేస్తే వచ్చింది. మరి 2 నుంచి డబల్ చేస్తే 4 కావాలి. సపోజ్ ఇప్పుడు 2 ఇంటూ 4 ఎంత వస్తుందండి, 8 వస్తుంది. 8 మైనస్ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. మనకు 4 ఛాన్స్ ఉందా, తప్పు. సో మనం 4 మైనస్ 4 చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఇది కూడా 0.5 to 1 డబల్, ఇది డబల్. సో అదే బేస్ పాయింట్ ఇక్కడ కూడా డబల్ రావాలి. అంటే ఇంటూ 4 మైనస్ 4 చేస్తే 2 ఇంటూ 4 8 మైనస్ 4 ఈక్వల్ టు 4. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, డబల్ కావాలి. సో ఇది తప్పండి. సో ఇప్పుడు 4 ఇంటూ 4 ఎంత, 4 ఇంటూ 2 8 మైనస్ 8, 4 ఇంటూ 8 32 మైనస్ 8 24. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు మనకి 24, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ బి.
24 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎంత క్లోజ్గా ఉన్నాయి చూడండి. మీకు చెప్పే ఎగ్జాంపుల్స్ SBI PO నుంచి తీసుకునే ఎగ్జాంపుల్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ. నేను ఓన్గా తయారు చేయలేదు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా SBI PO క్వశ్చన్స్ అండి. ఎవరు క్వశ్చన్స్ ఓన్గా తయారు చేయట్లేదు. మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వాటిని ఏ విధంగా చేయాలి అన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ అంటే మెథడ్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసినాం. సో ఇక్కడ మనకి 6 మెథడ్స్ కనబడుతున్నాయి. ఈ 6 మెథడ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా ఈ 6 మెథడ్లో ఏదో ఒక మెథడ్కి సంబంధించింది. సో మీరు 6 మెథడ్స్ని పర్ఫెక్ట్గా ఉంటే రీజనింగ్లో సిరీస్ అనే టాపిక్ కంప్లీట్ చేసినట్టే. ఇది మాత్రం పక్క. నెక్స్ట్ క్వశ్చన్ అండి. జీరో క్వశ్చన్ మార్క్ ఉంది 68 222 520. క్వశ్చన్ చేయగానే బ్లైండ్గా మనం గుర్తుపట్టొచ్చండి. ఐదర్ ఇక్కడ మల్టిప్లికేషన్ కావాలి లేదా స్క్వేర్ ఆర్ క్యూబ్ కావాలి. ఈవెన్ దో జీరోతో స్టార్ట్ అయింది కాబట్టి మల్టిప్లికేషన్ రావడానికి ఛాన్స్ లేదు. చిన్న లాజిక్. జీరోతో స్టార్ట్ అయింది కాబట్టి మల్టిప్లికేషన్ రావద్దు. మిగిలిన మెథడ్ ఏంది స్క్వేర్ ఆర్ క్యూబ్. మరి స్క్వేర్ ఆర్ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ గమనిద్దాం. సో ఫస్ట్ ఇక్కడ 0 ఉంది. 0కి స్క్వేర్ పెట్టినా 0కి క్యూబ్ పెట్టినా 0 వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, అది మనకు తెలియదు. 68 ఉంది. 68 అనేది మనకి క్లియర్గా తెలుసు. 4 క్యూబ్ ప్లస్ 4 అంటే 68. ఎందుకంటే 4 క్యూబ్ 64 ప్లస్ 8 లేదా 8 స్క్వేర్ ప్లస్ 4 కూడా చేయొచ్చు. అఫ్కోర్స్ సగం చేసినప్పుడు నెంబర్ కూడా వస్తుంది. మరి అదేవిధంగా 222 అనేది ఎప్పుడు వస్తుంది గమనించండి ఒకసారి. 222 అనేది 6 క్యూబ్ ఎంత 216 ప్లస్ 6. అందుకే మనకి క్యూబ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ ఇది స్క్వేర్లో వస్తుందా రావట్లేదు. అంటే మనకి స్క్వేర్స్ అనేది కాదు. ఐదర్ క్యూబ్స్ కరెక్ట్. మరి క్యూబ్స్ కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. 512 అంటే 520 అంటే 8 క్యూబ్ 512 ప్లస్ 8. సో ఇప్పుడు మనకు చిన్న లాజిక్ అర్థమవుతుంది. 4 క్యూబ్ ప్లస్ 4, 6 క్యూబ్ ప్లస్ 6, 8 క్యూబ్ ప్లస్ 8. సో ఇక్కడ ఎంత ఉండాలి 0 క్యూబ్ ప్లస్ 0. సో దాన్ని బేస్ చేసుకుంటే 0కి 4 మధ్యలో 2 ఉంటుంది కాబట్టి 2 క్యూబ్ ప్లస్ 2 వస్తుంది. సో 2 క్యూబ్ ప్లస్ 2 అంటే 2 క్యూబ్ ఎంత 8, 8 ప్లస్ 2 ఆన్సర్ ఎంత 10. ఎంత ఈజీగా ఉన్నాయి చూడండి క్వశ్చన్స్. మనం డైరెక్ట్గా చేసినప్పుడు మాత్రం కష్టమవుతుంది. అందుకే మనం ప్రాసెస్ ప్రకారం 6 మెథడ్లలో ఏ మెథడ్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఒకటే విషయం చెప్తున్నా, గమనిస్తున్నారో లేదో, మెథడ్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ మెథడ్ ఐడెంటిఫై చేసిన తర్వాత వెరీ సింపుల్గా ఉంటాయి. అట్లా కాకుండా మనం 0కి ఏం చేస్తే నెంబర్ వస్తుంది, ఏం తయారు చేయాలి, ఎంత మేనేజ్ చేయాలని చెప్పి చేసుకుంటూ కూర్చుంటే టైం అయితే వేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం 6 ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఈ 6 ఎగ్జాంపుల్స్ కూడా బేస్డ్ ఆన్ ప్రీవియస్ 6 క్వశ్చన్స్, 6 మెథడ్స్. సో అవి చదవండి, ఇవి ప్రాక్టీస్ చేయండి. వీటిపైన ఈచ్ వన్ పైన కూడా ఒక్కొక్క దానిపైన 10 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి టాపిక్ పైన మన ఛానల్స్లో వీడియోస్ ఉంటాయండి, నో డౌట్. ఇప్పటివరకు అర్థమెటిక్స్లో ప్రతి టాపిక్ని కంప్లీట్ చేస్తాం. రిమైనింగ్ పైప్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంది, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంది, వాటిని కూడా కంప్లీట్ చేస్తాం త్వరలోనే. రీజనింగ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నామండి. రీజనింగ్లో సిరీస్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ వరకు ప్రతి క్వశ్చన్ని సిలాలిజం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ని క్లిక్ చేయండి. చాలామంది బెల్ బటన్ క్లిక్ చేయకపోవడంతో వాళ్ళకి నోటిఫికేషన్స్ రావట్లేదు. సో ఎవరైనా సరే బెల్ బటన్ క్లిక్ చేసేసి నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడగలుగుతారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. అండ్ మీకోసం ఒక క్వశ్చన్ని అడగడం జరుగుతుందండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో మనకి క్వశ్చన్ వచ్చేసి 6, 9, 20, 47, 106 అండ్ వాట్. ఇక్కడ నేను లాజిక్ ఆప్షన్స్ ఏం చెప్పట్లేదండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 6, 9, 20, 47, 106 నెక్స్ట్ నెంబర్ ఏంటి. ఈ క్వశ్చన్ అనేది మన 6 మెథడ్లకి ఒక క్వశ్చన్ అండి. సో ఈ 6 మెథడ్స్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. సో ఈ మెథడ్స్ని ఉపయోగించి క్వశ్చన్ చేయండి, ఆన్సర్ చెప్పండి, విత్ లాజిక్ కూడా రాయండి. కామెంట్ బాక్స్లో ఎట్లా వచ్చింది, 6 నుంచి 9 ఎట్లా వస్తుంది, 9 నుంచి 20 ఎట్లా వస్తుంది, లాజిక్ ఏంటి, సో 106 నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి, దాని లాజిక్ ఏంటి, మ్యాచ్ కావాలి. ఎందుకంటే ఆప్షన్స్ ఇవ్వట్లేదు, అందుకని ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్ ఏనో బియో మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఇంపార్టెంట్ కాదు, ఎన్ని రకాల ఆన్సర్స్ వస్తాయి, ఏం లాజిక్స్ మనకు కావాలి. సో అది మీకు మేము అడిగే క్వశ్చన్ అండి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఈవెన్ దో ఫేస్బుక్లో కూడా షేర్ చేసిన ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే ఈ వీడియోస్ అందరికీ రీచ్ కావాలనేది మా ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మన విద్య.